మధ్యకాలంలో రావణాసు నిజాయితీ పరుడు అనే మాటలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త వింటూ రావణాసు చాలా నిజాయితీ పరుడు, ఏం చెప్పినా కూడా అన్ని నిజాలే పలికాడు, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడాడు అన్నట్టు ఏదో ఒక నిజాయితీ పరుడు, అతనంత సత్యవాదం ఏది లేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇది వింటుంటే చాలా నవ్వొస్తుంది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక కషాయం తీసుకొచ్చి ఇది ఇప్పటిదాకా ఏ జీవిని హింసించలేదు అంటే ఎంత కామెడీగా ఉంటుందో అలా ఉంది ఈ మాట. ఎందుకంటే రావణాసు చేసింది అన్ని మోసాలు, అబద్ధాలు. మన రామాయణంలో చూసుకుంటే సీతామాతని 1-2 సార్లు మోసం చేసి తను వశపరచుకొని ట్రై చేశాడు. ఏ రకంగా? నకిలీ రాముడిని తయారు చేసి ఆ నకిలీ రాముడు చచ్చిపోయినట్టుగా చూపించి సీతామాతను మోసం చేశాడు. ఏమని చెప్పి, ఇగో శ్రీరాముడు చచ్చిపోయాడు, నా చేతిలో ఎప్పుడో చచ్చాడు, కాబట్టి ఇప్పుడు నీ భర్త లేడు కాబట్టి ఇప్పుడు నన్ను అంగీకరించు అని చెప్పి రావణాసు సీతామాతని అలా భయపెట్టి ఆ రకంగా అంటే ఎమోషనల్గా మోసం చేసి ఈ రకంగా అబద్ధం ఆడి సీతామాతను లొంగ తీసుకొని ట్రై చేశాడు. కానీ సీతామాత అయినా సరే లొంగలేదు. నువ్వు చంపితే శ్రీరాముడు చావలేదు అని చెప్పి అక్కడ సీతామాతకి అర్థమైపోయింది. సో అక్కడ కూడా లొంగలేదు. సో ఆ అబద్ధం కూడా ఫెయిల్ అయిపోయింది. మరి అలా అని చెప్పి ఇంకా ఇది ఒకటే కాదు, సీతామాతని ఇంకో 2వ సారి కూడా అబద్ధం ఆడి మోసం చేయడం ట్రై చేశాడు. యుద్ధకాండలో ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేసి కనపడకుండా అస్త్రాలు వేస్తే చాలా వానర సైన్యం ఇంకా అలానే శ్రీరాముడు లక్ష్మణుడు కూడా మూర్చిపోయి పడిపోతామట. కంటికి కనిపించుకున్న అస్త్రాలు వేయడం వల్ల ఎక్కడ దాడి జరుగుతుందో తెలియకుండా దెబ్బలు తాగడం వల్ల శ్రీరాముడు లక్ష్మణుడు కూడా దెబ్బ తిని మూర్చిపోయారు. కొంతకాలం సేపే ఆ మూర్చిపోయి మళ్ళీ లేచారు. అయితే ఆ మూర్చిపోయినంతసేపు అప్పుడు రావణాసుడు ఏం చేశాడంటే సీతామాతని పుష్పక విమానంలో ఎక్కించి ఆ ఒక జస్ట్ పుష్పక విమానం చాలా ఫాస్ట్గా నడుస్తుంది. సో పుష్పక విమానంతో ఫాస్ట్గా ఎక్కించి స్పీడ్గా వెళ్ళి అక్కడ శ్రీరాముడు మోసపోవడం చూపించి మళ్ళీ తీసుకుని తెప్పించారు. అండ్ అక్కడ చూపించి ఏం చెప్పాడంటే శ్రీరాముడు యుద్ధభూమిలో చచ్చిపోయాడు, అది శ్రీరాముడి శవం అని అబద్ధం చెప్పాడు. అయితే అప్పుడు సీతామాత నిజంగా చెల్లించిపోతే అప్పుడు అక్కడ పక్కన ఉన్న మండోదరి అక్కడ చెప్తుంది, అంటే అప్పుడు రావణాసుడు లేనప్పుడు మండోదరి చెప్తుంది, నువ్వు బాధపడకు, నిజంగా శ్రీరాముడు చచ్చిపోతే ఒక వితంతువు ఈ పుష్పక విమానం ముయ్యదు. యాక్చువల్గా ఒక భర్త చచ్చిపోతే ఒక విధవరాలని ఈ పుష్పక విమానం అసలు ముయ్యదు. కాబట్టి అక్కడ శ్రీరాముడు చచ్చిపోలేదు, అక్కడ ఆయన మూర్చిపోయి ఉన్నాడు అని చెప్పి సీతామాతని మళ్ళీ ఓదారుస్తుంది. ఏది? మండోదరి. సో అక్కడ కూడా సీతామాతను మోసం చేయడం ట్రై చేశాడు రావణాసుడు. సో ఇలా సీతామాతని 2-3 సార్లు మోసం చేసి పసపరుచుకో అని చెప్పి ట్రై చేశాడు. ఇలాంటి వాడు నిజాయితీ పడు అంట. ఇదైనా నిజాయితీ అంటే? సో ఎప్పుడైనా రావణాసుడు గురించి ఏదైనా గొప్పగా అంటే ముందు ఫస్ట్ రామాయణంలో అలాంటి అసలు ఇన్సిడెంట్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మాట్లాడండి. నాకంటే నచ్చితే ఈ లైక్ చేయండి. నేను చెప్పిన పాయింట్ మీకు ఏమనిపించో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో వీలైనంత మంది హిందువులకు షేర్ చేయండి. ఎందుకంటే రావణాసుడి మీద చాలా తప్పుడు సమాచారం అందరికీ చేరుతుంది, కాబట్టి ఇది అరికట్టాలి. అందరికీ జై శ్రీరామ్.